సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే కృపయా పారే పాకి మురారే. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. భగవత్పాద రాసిన స్తోత్రాలు ఒకటిగా తీసుకుని మనం దాని అర్థంతో వివరించి ఆ ఆనంద రసంలో మునిగి మనం ఒక్కొక్కటిగా చూస్తున్నాము. దాంట్లో ఇప్పుడు ఇంతకుముందు కనకదార స్తోత్రం చూసాము. ఇప్పుడు పాండురంగ అష్టకం అని ఒక అద్భుతమైన స్తోత్రం ఉంది. ఆ పాండురంగ అష్టకం తీసుకుని మనం కృష్ణుడు ఒక మహాత్మ్యాన్ని మన భగవత్పాదులు ఎలా అంతా వివరించారు అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ మహారాష్ట్ర అనే కేంద్రంలో ఈ పండరీపూర్ అనే ఒక ఊరు ఉందండి. ఈ పండరీపూర్ అనే చోటులో ఈ పాండురంగ స్వామి యొక్క విగ్రహం ఉందన్నమాట. ఇక్కడ ఆ పాండురంగ స్వామి విగ్రహం గురించి ఈ మన భగవత్పాదులు అక్కడ చూసి ఈ ఒక స్తోత్రం రాశారు అని మనకి తెలియజేస్తుంది. ఈ భగవత్పాదులు తన విజయయాత్ర చేసినప్పుడు అక్కడ ఆ దేశం దారిగా వచ్చి ఉంటారు. అక్కడ ఆ స్థలంలో ఉంది. అక్కడ ఆ స్థలం అక్కడ ఉన్న విగ్రహం ఒక గొప్పతనం చెప్పాలి అని అక్కడ ఈ స్తోత్రం రచించారు అని మనం ఇక్కడ అనుకుంటాం. మనం ఇక్కడ పుండరీకుడు అని ఒక భక్తుడి గురించి, ఆ భక్తుడికి అనుగ్రహం చేయడం కోసం పరమేశ్వరుడు కృష్ణుడు అక్కడికి నేరుగా రుక్మిణీదేవితో అక్కడికి వచ్చినట్టు అక్కడ ఒక స్థల తాత్పర్యం, అక్కడ స్థల పురాణం అంటారు. అక్కడ ఆ విష్ణుమూర్తి విగ్రహం చేశారంటే రెండు కాళ్ళలోనే ఒక చిన్న ఇటక పైన పక్క పక్కన కాళ్ళు రెండు పెట్టుకుని ఆ ఇటక పైన నిల్చున్నట్టు, నడుము మీద చేతులు ఎలా పెట్టుకున్నట్టు, మనం ఏదో నేను ఆయన కాచుకుంటూ ఓపిక లేనట్టు ఎక్కడికో అవసరంగా వెళ్ళాలి అన్నట్టు అలా నడుము మీద చేతులు వేసుకుని రెండు కాళ్ళు ఇటక పైన ఒక చిన్న ఇటక పైన నిల్చుని అలా ఒక విగ్రహం ఉంటుంది. చాలా చాలా అద్భుతమైన విగ్రహము. ఆ విగ్రహాన్ని చూసి భగవత్పాదులు ఈ యొక్క స్తోత్రం రచించారు అని ఈ తాత్పర్యము. ఒక్కొక్క శ్లోకంలోనూ పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని మన భాష్యకారులు ఏ ఒక్క స్తోత్రం రాసినా భక్తి రసం పూరితంగా ఉన్నా కూడా ఆఖరికి అందరి దేవతలు ఆ పరబ్రహ్మ స్వరూపమే అని చెప్పడంలో, వేదాంతంలో అద్వైతంలో తాత్పర్యాన్ని తీసుకురావడం అనేది భాష్యకారుల యొక్క గొప్పతనము. అలాగే ఇక్కడ పరబ్రహ్మలింగాన్ని బ్రహ్మ వేదాంతంలో అన్నింటికన్నా చిత్తబ్రహ్మ అన్నది అన్నింటికన్నా చాలా గొప్ప అని మనం తెలుసుకుంటే మోక్షము, జ్ఞానము, మోక్షము వస్తుంది అని మనం వినుంటాము. ఆ పరబ్రహ్మ ఉత్తమాధికారులు ఆ బ్రహ్మని గురించి తెలుసుకోగలరు, దాని గురించి ఉపాసన చేయగలరేమో. కానీ ఆ బ్రహ్మకి రూపము రసము ఏది అసత్యం అస్పష్టం అరూపం అవ్యయం అని రూపము లేని కనుక రూపము లేని ఒక విగ్రహాన్ని మనం ఎలా ఉపాసన చేయగలను అని ఉత్తమాధికారులు కాకుండా మధ్యమాధికారులకు అలా చేయలేని వాళ్ళకి భక్తి తెలుసుకుని భక్తి వల్ల జ్ఞానాన్ని పొందగలరు అని అందుకని ఆ మధ్యమాధికారుల కోసం ఈ స్తోత్రం రాశారు అని. అందుకని అలా మధ్యమాధికారుల కోసం ఉన్నప్పుడు ఈ పాండురంగ స్వామి కూడా అలా బ్రహ్మ స్వరూపమే. కానీ ఆ బ్రహ్మం ఒక రూపం తీసుకుంటే ఈ విష్ణుమూర్తి లాగా మన హిరణ్యగర్భుడు విరాట్ అంటాం. అలాగా పరబ్రహ్మ లింగం, ఆ పరబ్రహ్మని చూపించే ఒక లింగముగా ఈ స్వరూపం పెట్టుకున్నారు ఆయన అని
పరబ్రహ్మలింగం భజే పాండురంగం, అలాంటి పాండురంగని నేను భజిస్తున్నాను అని ఒక్కొక్క శ్లోకంలోనూ మనం చెప్తూ ఉంటారు. ముందు ఈ స్తోత్రం ఆరంభించే ముందు ఈ పుండరీకుడు అని చెప్పాను కదా, ఆయన ఒక కథ తెలుసుకున్నాము. ఈ స్థల పురాణంలో ఉంది అక్కడ. ఈ పుండరీకుడు అన్న ఆయన ముందు తనకి మనశ్శాంతి లేదు అని అలా అలా గురువు కోసం వెతుక్కొని వెళ్తూ ఉంటే అప్పుడు తనకి ఏమో కుక్కూట అని మహర్షి ఒక ఆయన కనిపించారు. ఆ కుక్కూట మహర్షి దగ్గర ఆయన వెళ్ళి శరణం అయితే ఆ కుక్కూట మహర్షి ఒక ఆశ్రమంలో అక్కడ ముగ్గురు అమ్మాయిలు, గంగా, యమున, సరస్వతి నదిలేమో నదిలేమో ఒక ఆడదాని స్వరూపంలో అక్కడ వచ్చి తన ఆ ఋషి యొక్క ఆశ్రమాన్ని శుద్ధం చేస్తూ ఉండగా అప్పుడు అడిగితే మీరు అంత గొప్ప నదులు కదా, మీరు ఎలా వచ్చి ఇక్కడ చేస్తున్నారు అంటే ఈ కుక్కుట మహర్షి తన అమ్మా నాన్నలకి సేవలు చేసి తన ఆశ్రమంకి తగినట్టు తన అన్ని కర్మలు చేసిన వల్ల ఆయన దానివల్లే చాలా గొప్ప అయ్యారు. అందుకని అంత గొప్ప ఆయనకి నేను ఆయన ఒక ఆశ్రమం శుద్ధం చేస్తున్నాను అని అందుకని అలాగే కుక్కుట మహర్షి కూడా ఈ పుండలీకుడికి మీ అమ్మా నాన్నని మించిన దేవతలు లేరు, అందుకని వాళ్ళనే నువ్వు పూజ చేసి వాళ్ళకే సేవలు చేస్తూ ఉంటే నీకు కావాల్సిన మనశ్శాంతి, అనుగ్రహము అన్నీ దొరుకుతాయి అంటే అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకి ఎంత సేవలు చేయాలో అన్ని రోజుల దాకా సేవలు చేయకుండా వాళ్ళని మనసు కష్టపడిలా చేసిన ఈ పుండరీకుడు అప్పుడు దాని తర్వాత నుంచి వాళ్ళ అమ్మా నాన్నకి చాలా సేవలు చేసి అది కాకుండా అక్కడ ఉన్న ఋషులతో పాటు మిగతా సమయంలో అక్కడ తపస్సు చేసిన వల్ల ఆ పరమేశ్వరుడు ఇంత పెద్ద చాలా భక్తితో చేస్తున్నాడు వాళ్ళ అమ్మా నాన్నకి అని తెలుసుకొని అందుకుని దానివల్ల దాన్ని అనుగ్రహం చెయ్యాలి అని రుక్మిణీదేవితో కలిసి అక్కడికి వస్తే అప్పుడు కరెక్ట్గా వచ్చిన సమయంలో వాళ్ళ అమ్మా నాన్నకి ఆయన భోజనం పెడుతున్నారు అని ఆయన ఒక ధర్మాన్ని మానేసి భగవంతుడైనా సరే కాచుకోవాలి, నేను రాలేను అని ఆయనకి అక్కడ ఒక ఇటక వేసి మీరు ఈ ఇటక పైన మీరు నిల్చొని మీరు ఇక్కడ ఉండండి, నేను మా అమ్మా నాన్నకి సేవ చేసి వస్తాను. వాళ్ళకి సేవలు చేసి అన్ని అయిపోయాక వాళ్ళకి భోజనాలు పెట్టి అయిపోయాక అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి, మిమ్మల్ని కాచుకోబెట్టాను, మా అమ్మా నాన్నకి నేను సేవలు చేసిన వల్ల నా వల్ల మధ్యలో వచ్చింది జీవితాలేదు అంటే అప్పుడు కృష్ణుడేమో నువ్వు నీ దగ్గర ఉన్న ఈ అమ్మా నాన్న పైన ఒక భక్తి కోసమే నీకు అనుగ్రహం చేద్దామని వచ్చాను అని ఆయనకి ఋషులతో పాటు ఆయనకు వచ్చి ఆయనకు అనుగ్రహం చేసినట్టు ఇక్కడ ఒక స్థల పురాణము. అప్పుడు మీకు ఏం వరం కావాలి అంటే మీరు నా దగ్గరికి వచ్చారు, అంతకన్నా ఏం వరం కావాలి, కానీ మీరు ఈ భూలోకం అంది ఉండి ఇక్కడ ఉన్న అందరి భక్తులకి మీరు ఎప్పుడూ అనుగ్రహం చేస్తూ ఉండాలి అని అడగ అక్కడే ఇలాగే ఆ ఇటక పైన నిల్చున్నట్టు నడుము పైన చేతులు వేసుకున్నట్టు ఇక్కడ విఠోబా అంటారనమాట. ఇటక పైన నిల్చున్న ఆ కృష్ణుడు ఒక స్వరూపము. అలాగే ఇప్పుడు కూడా పండరీపూర్ అనే క్షేత్రంలో ఈ పాండురంగ విఠోబా అనే విగ్రహం అంటారు. అలాగా ఆయన వరించి ఇంకా భక్తులకి అనుగ్రహం చేస్తూ ఉన్నారు అని అది ఒక స్థల పురాణము. దీనికి ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ఇక్కడ ఈ మహాలయ పక్షాల్లో ఎస్పెషల్లీ మనకి అమ్మా నాన్నని మించిన దేవతలు లేరు అని మనం శృతులు చెప్తున్నాయి, చాలా శృతులు చెప్తున్నాయి. మమాతుర్ పరాదేవత అని తైత్రీయ ఉపనిషత్తులో అనుశాసన పర్వంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ముందు మాతాపితలకే అందరికన్నా ఎక్కువ ముఖ్యత్వం ఇచ్చారు. ఆ భగవంతుడిని వరిస్తే కూడా త్వమేవ మాతాచ పితా త్వమేవ అని మనం పూజిస్తాము. ఆ అమ్మవారిని కూడా సప్తశతి దాంట్లో యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని అమ్మ రూపంగా నేను నమస్కరిస్తున్నాను అని అక్కడ అమ్మవారిని అమ్మగా అక్కడ మనం వేడుకుంటూ ఉంటాము. అలాగే వాగర్తాయ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అని ఆ పార్వతీ పరమేశ్వరం జగత్తు అందరికీ మాతాపితలుగా మనం అక్కడ పూజ చేస్తూ ఉన్నాము. అందుకని అక్కడ జగత్తు అందరికీ మాతాపితలుగా ఉండాలంటే అక్కడ మాతాపితలకి అక్కడ అంత ఒక గొప్పతనం ఉంది అని అక్కడ చెప్పడం కోసం ఇలాగే మనం అమ్మా నాన్న ఒక గొప్పతనం చేసుకుని వాళ్ళు ఉన్నంత సేపు వాళ్ళకి ఒక గొప్పతనం మనకు తెలియదు, లేనప్పుడు వాళ్ళు
లేదు అనుకుని మన లాభం లేదండి. అప్పుడు ఉండింటే బాగుండు అని అనుకుని ఉన్నంత వరకు వాళ్ళకి పూజలు చేసి సేవలు చేసి మన అలా అనుగ్రహం పొందాలి అన్నదానికి ఈ పుండరీకుడు ఒక కథనే మనకి ఒక ఉదాహరణగా మనకి కనిపిస్తూ ఉంది అని. అది ఈ స్తోత్రంలో అలాంటి అమ్మా నాన్న పైన భక్తి ఉన్న పుండరీకుడికి ఆ పాండురంగ స్వామి అక్కడ విష్ణుమూర్తి కృష్ణుడు అక్కడ రుక్మిణితో కలిసి వచ్చి తన అనుగ్రహం చేశాడు అని ఇక్కడ స్తోత్రము. ఇది మన విష్ణు పాదాది కేశాంత స్తోత్రం అన్నట్టు ఇక్కడ ఒక శ్లోకంలో ఒక్కొక్క శ్లోకంగా పాదం నుంచి కొంచెం కొంచెంగా పైకి వెళ్ళి తీయటం వరకు ఆ విష్ణుమూర్తిని పొగుడుతో అలా శ్లోకాలు ఉంటాయండి. 8 శ్లోకాలు, దాని తర్వాత ఒకటి ఫలశ్రుతి అనమాట. ఇలా అద్భుతమైన ఈ కృష్ణుడి పైన చెప్పిన శ్లోకాలు ఇప్పుడు మనం చూద్దాము. ముందు మొదటి శ్లోకం మహాయోగ పీఠే తదే భీమరత్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః సమాగత్య తిష్టంతమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని. పుండరీకాయ ఇది కొంచెం వేరే ఆర్డర్లో చేస్తే మనకే అర్థమైపోతుంది. పుండరీకాయ వరం దాతుం మునీంద్రైః సహ భీమరత్యాః తత్ సమాగత్య మహాయోగపీఠే తిష్టంతం ఆనందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని. సో అందుకని ఇక్కడ పుండరీకాయ వరం దాతుం, పుండరీకుడికి వరం ఇవ్వడం కోసం మునీంద్రైః సహ ఋషులందరితో కలిసి అక్కడికి వచ్చారు అని. ఆయనతో పాటు తపస్సు చేసిన ఋషులందరితో కలిసి ఈ పాండురంగుడు భీమరత్యా నది, భీమరత్యాః తట్, భీమరతి అనే ఒక నది ఉండింది. ఆ నది ఒక తీరంలో ఈ యొక్క పండరీపూర్ అనే స్థలం అక్కడ ఉంది. అక్కడే ఈయన ఉండేవారు పుండరీకుడు అని. అక్కడ మహాయోగ పీఠే తిష్టంతం, ఆయన ఇటకరాయి నుంచి పెట్టారు. ఆ ఇటకరాయి అక్కడ ఇంకా కూడా ఆయనకి యోగ పీఠంగా ఉంది. అందుకని ఆ యోగ పీఠ ఇటకరాయి అనే యోగ పీఠం పైన నుంచి మనకందరికీ అనుగ్రహం చేస్తూ తిష్టంతం ఆనందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం. ఆనందకందం అని, ఈ ఆనందం అనే శబ్దాన్ని మన చాలా ఉపనిషత్తులో ఆనంద స్వరూపంగా మనం ఇక్కడ బ్రహ్మని ఇక్కడ వివరించున్నాము. ఇక్కడ తైత్తరీయ ఉపనిషత్తులో చూసారంటే ఆనందో బ్రహ్మేతి అభిజానాత్ ఆనందాద్యేవ కల్లివాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అధికం దిశంతి అని. ఆనందం నుంచే లోకం వచ్చింది, ఆనందంలోనే ఈ లోకం ఉంది, ఆనందంలో ఆ నాశం అయ్యేటప్పుడు ఆనందంలోనే కలిసిపోతుంది అని. ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఎలాగో ఆ ఆనందం అనేది బ్రహ్మ వల్ల బ్రహ్మని ఆనందం అనే శబ్దం వల్ల చెప్పబడతాము. ఆనందమే బ్రహ్మ. ఆనందం బ్రహ్మణో విద్వాన్ నవివేది కుతశ్చన అని చెప్తుంది. అది కాకుండా విజ్ఞానమానందం బ్రహ్మ అని ఇక్కడ ఎన్నో ఉపనిషత్తులు అలా తైత్తరీయంలో ఉపనిషత్తులో చెప్పుకున్నాయి. అదే కాకుండా బ్రహ్మసూత్రంలో ఆనందమయో అభ్యాసాత్ అని ఒక సూత్రంలో అక్కడ ఆనందమయ అని మయత్ అనే శబ్దం ఉంది. ఆ మయత్ అనేది ప్రాచుర్యార్థ అని అక్కడ తీర్మానం చేశారు. అంటే అక్కడ ఏది ఎక్కువ ఉందో అక్కడ దానికి ఆ పేరు ఉంటుంది అని. ఆనందం ఎక్కడ అన్నింటికన్నా ఎక్కువ ఉంది అనేది బ్రహ్మలోనే ఉంది కనుక ఆయన ఆనందమయుడు. అందుకే ఆనందమయుడు అనేది పరబ్రహ్మని చెప్పవలసింది అని వచ్చింది అని అక్కడ తీర్మానం చేశారు. అన్నింటికన్నా ఎక్కువ ఆనందం బ్రహ్మలో ఉంది ఎలా తెలిసింది అంటే బృహదానికి ఉపనిషత్తులో తస్యైవ ఆనందస్య మాత్రం అన్యాని భూతాని అని. అన్నింటికన్నా అక్కడ మనుష్య ఆనందం నుంచి పితృలోక ఆనందం, దేవలోక ఆనందం అని చెప్పి అన్నింటికన్నా బ్రహ్మలోక ఆనందం అట్లా ఒక్కొక్కటి ముందు లోకం కన్నా 100 రెట్లు ఎక్కువ ఆనందం ఇస్తుంది అని చెప్పి దాని తర్వాత అన్నింటికన్నా నిరతిశయమైన ఆనందం ఇచ్చేది ఆ బ్రహ్మానందం ఒకటే అని ఆయన్ని ఆనంద స్వరూపంగా అక్కడ ఇలా చాలా చోట్ల చెప్పబడింది. ఇక్కడ పరమేశ్వరుని విజ్ఞాన ఘన ఆనంద ఘన అని చెప్తాం ఉపనిషత్తులో. అక్కడ ఘన అంటే ఒక ఉప్పు ఒక రాయి అని తీసుకుంటే దాంట్లో మధ్యలో ఒక మాలిక్యూల్స్ అని గ్యాపే లేకుండా అంత టైట్లీ కపుల్డ్ అంటారు కదండి ఆ మారి. సో అలాగే ఇక్కడ
ఆ మొత్తమే ఆనందంగా ఉంది, ఆనందం తప్ప ఇంక ఏం లేదు అని ఆనంద ఘన అంటాం అనమాట. విజ్ఞాన ఘన, ఆనంద ఘన అని. ఆ ఆనంద ఘన అన్నదాన్ని ఈయన ఆనంద కందం అని వేశారు. అలా ఉపనిషత్ తాత్పర్యాన్ని ఇక్కడ బ్రహ్మ స్వరూపము ఇక్కడ అద్భుతంగా ప్రతిపాదించారు. ఆనంద కందం, అలాంటి ఆనందకందమైన ఆ పాండురంగుడు పరబ్రహ్మలింగం భజే పాండురంగం. అలాంటి బ్రహ్మస్వరూపంగా పరబ్రహ్మానికి లింగంగా ఉన్న ఆ పాండురంగుని నేను భజిస్తున్నాను అని మొదటి శ్లోకము చూసాము. అలా మహాయోగ పీఠే తదేవీమరత్య వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః సమాగత్య తిష్టంతమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని మొదటి శ్లోకము. దాని తర్వాత రెండవ శ్లోకం తదిద్వాసకం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశం వరం తు ఇష్టతాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని రెండవ శ్లోకం అన్నమాట. ఈ తదిద్వాసకం నీలమేఘ అవభాసం అని ఇక్కడ కటిల్ అంటే ఇక్కడ ఈ ఊరుము అంటే లైట్లింగ్ అంటారు కదా. ఇక్కడేమో మన దేవతల్ని చెప్పడంలో మనం ఈ కటిల్ అని ఈ ఊరుమని మనం చాలా చోట్ల చూస్తున్నాము. లలితా సహస్రంలో కటిల్లతా సమరతి సత్యక్రోపరి సంస్థిత అని అమ్మవారిని చెప్పగలం. ఈయన పీతాంబరుడు, అందుకని పీత వస్త్రంతో కలిపి ఉన్నాడు. ఆ పీత వస్త్రంతో ఆయన కటిలాగా మెరిసిపోతూ ఉంటారు, ఉరుములాగా ఆయన ఎప్పుడు అలా మెరిసిపోతూ ఉంటారు అని, విద్యుత్ లాగా అని. ఈ కేనోపనిషత్తులో కూడా ఇక్కడ విద్యుత్ అని అక్కడ అమ్మవారు విద్యుత్ స్వరూపంగా వచ్చి ఇంద్రాది దేవతల్ని అనుగ్రహం చేసింది అని అక్కడ వింటాము. అలాగే ఇక్కడ ఈయన కటిలాగా విద్యుత్ లాగా వచ్చి ఆయన మెరిసిపోతూ ఉన్నారు. ఆయన పీతాంబరంతో, పీతమైన పట్టు వస్త్రంతో అని. విష్ణుమూర్తికి పీతాంబరం మరి ఎప్పుడూనే మంగళకరంగా పీఠం ఒక రంగులో, పీఠం అంటే అక్కడ ఎల్లో అని అంటారు. ఆ పీఠం ఒక పసుపు రంగు, పసుపు వస్త్రంలో ఆయన ఎప్పుడు అలా మెరిసిపోతూ ఉంటారు కనుక ఆయన పీతాంబర అని కటిద్వాసకం అని ఇక్కడ. దాని తర్వాత నీల మేఘ అవభాసం అని, నల్లటి మేఘముల ఆయన మెరిసిపోతూ ఉంటారు అని. నల్లటి మేఘంలో నలుపు రంగు ఎలా మెరుస్తుంది అంటే ఆ పీతాంబరం వేసుకుని నలుపు రంగుతో ఉంటే ఆ కటిలాగా ఎప్పుడూనే ఆయన అద్భుతమైన స్వరూపంలో నలుపు నాణ్యం అన్నట్టు నలుపు వల్లే ఆ యొక్క శోభని అక్కడ మనకి బాగా కనిపిస్తుంది అని. నీల మేఘావభాసం. దాని తర్వాత రమా మందిరం అన్నది రమ అంటే ఇక్కడ లక్ష్మీదేవి యొక్క వాసస్థానముగా ఆయన విష్ణుమూర్తి ఉన్నారు అని. అంటే ఆయన వక్షస్థలంలో ఎప్పుడు లక్ష్మీదేవిని పెట్టుకున్నారు. వక్షస్థలం అనే మందిరంలో రమాదేవిని ఎప్పుడు, లక్ష్మీదేవిని ఎప్పుడు ఆయన మనసులోనే పెట్టుకున్నారు. ఆ లక్ష్మీదేవి ఎంత సిగ్గుపడి ఉన్నా కూడా తన ప్రేమతో ఎప్పుడూనే ఆయన మనసులోనే ఉంచుకుని ఉంటారు ఆ విష్ణుమూర్తి అని. ఇక్కడ రమా మందిరం. సుందరం అని, సుందరం ఆ భగవంతుడు మించిన సుందరమైన అందమైన వారు లేదండి. అన్ని అందాలు కూడి ఉంటే, ఒక చోట్ల కూడి ఉంటే ఇక్కడ ఏది ఉంటుందో ఆ ఒక అందం కన్నా ఆయన ఎక్కువ అందంగా ఉంటారు అని. ఆయన తీసిన అవతారాలు కూడా రాముడు, కృష్ణుడు అందరూ కూడా అందానికి పేరుపోయిన వాళ్ళు. రమయతి ఇది రామ అని అందరినీ ఆయన మోహించేవారు ఆయన అందంతో. కృష్ణనాథ్ కృష్ణ అని ఎప్పుడు కృష్ణుడు కూడా తన అందం వల్ల అందరినీ ఆకర్షించేవాడు. ఎప్పుడు అందరూ ఆయన చుట్టూ అలా గోపికలందరూ ఆయన చుట్టూ అలా ఉండేవాడు ఆయన అందంతో మోహించి అని. ఒక్కొక్క అవతారాల్లోనే ఆయన అందంతో కూడేది. ఆయన సుందరం అనే మాట ఆయన నుంచి ఇంకెవరికి గొప్పగా సరిపోదు అని. చిత్రకాశం అని ఇక్కడ అది కాకుండా సుందరం అనడానికి లోకంలో ఎక్కడెక్కడ అంతా అందం ఉందో అవన్నీ కూడా ఈ విష్ణుమూర్తి ఒక అనుగ్రహం వల్లే అని ఇక్కడ. యజ్ఞ విభూతి సర్వం శ్రీమత్ ఊర్జితమేవ తత్తదేవ అవగత మమ తేజోంశ సంభవం అని కృష్ణ భగవద్గీత చెప్పినది.
నా తేజస్సు వల్లనే అక్కడ వాళ్ళందరికీ ఆ ఒక శక్తి, ఆ ఒక అందం వచ్చింది అని. అది చిత్ స్వరూపం అని, అంటే జ్ఞాన స్వరూపం. చిత్ అంటే జ్ఞానం అండి, చేతన స్వరూపం, జ్ఞాన స్వరూపం. ఆయన ఎప్పుడూ జ్ఞాన స్వరూపంగా ఉంటాడు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని ఆయన జ్ఞానం అనే శబ్దంతో బ్రహ్మని చెప్పినట్టు ఈయన కూడా జ్ఞాన స్వరూపంగా ప్రకాశం, అలాగే ఆ జ్ఞాన స్వరూపంలో అని ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటారు అని. చిత్ ప్రకాశం. వరం, వరం అంటే శ్రేష్టం అర్థం, అంటే చాలా గొప్ప ఆయన అని. అందరూ వరించే ఆయన, అందరికీ ఆయన వరాలు ఇస్తారు, అందుకు అందరూ ఆయన వరిస్తారు అని. వరం అంటే శ్రేష్టం, అందరూ ఆయన వరించడం అంటే గొప్పతనం చెప్తూ ఉంటారని. అక్కడ ఏంటంటే ఈ చిత్ ప్రకాశం అన్నదానికి ముందు ఆయన ఎప్పుడు ప్రకాశ స్వరూపంగా ఉంటారంటే ఆయన నుంచి ఇంకా ప్రకాశ స్వరూపం లేదు అని. అంటే ఇక్కడ మన సూర్యుడు, చంద్రుడు, అది కాకుండా మన ట్యూబ్ లైట్, దీపాలు అవన్నీ చూస్తున్నాం కదండి, అవన్నీ తన ఒక తేజస్సు ఆయన దగ్గర నుంచే తీసుకుని వాళ్ళకి సొంతంగా తేజస్సు లేదు. సూర్యుడికి సొంతంగా తేజస్సు లేదు, చంద్రుడికి సొంతంగా తేజస్సు లేదని. అదే ఇక్కడ ఉపనిషత్తులు కూడా నక్షత్ర సూర్యో బాతిన చంద్ర తారకం నేమావిద్యుతో బాంతి కుటోయం అగ్ని. విద్యుత్తు, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూనే తానుగా ప్రకాశించారు, అగ్ని కూడా తానుగా ప్రకాశించారు. అందరూ ఆయన దగ్గర నుంచి ప్రకాశించి తీసుకుని దాని తర్వాత వాళ్ళని ప్రకాశిస్తారు. అలాగే ప్రకాశ స్వరూపం అంటే ఆయనే అని. వరం ఇప్పుడే చెప్పాను. దాని తర్వాత ఇష్టకాయం సమన్యస్త పాదం అని. ఇష్టక అంటే ఇటక అని అర్థం అండి. ఇటక పైన ఆయన ఇటకాన్ని పీఠ రూపంగా, అదే పీఠంగా పెట్టుకుని, పీఠ రూపంగా తీసుకుని ఆయన అక్కడ సమన్యస్త పాదం, రెండు పాదాలు కలిపి ఒక చిన్న ఇటక పైన రెండు పాదాలు అంత పెద్ద విష్ణుమూర్తి, ఈ లోకమంతా ఆవిర్భవించే విష్ణుమూర్తి. అది ఆయన ఎలా అంత చిన్నది ఏంటంటే భక్తుల అనుగ్రహం కోసం ఆ విష్ణుమూర్తి ఏదైనా చేయగలరు అని. ఇత్యావశాత్ మాయామయం రూపం సాధక అనుగ్రహార్థం అని ఉపనిషత్తుల సూత్రభాషణంలో భక్తులకు అనుగ్రహం చేయడం కోసం ఆయన ఏ ఒక్క స్వరూపమైనా తీసుకోగలరు అని. అలా సమన్యస్త పాదం, రెండు పాదాలు, ఏ ఒక్క పాదాలు ఆ పాదాలను చేరాలి ఎంతమంది కోట్లాది జన్మల్లో ఆయన తపస్సు చేస్తూ ఉంటారో. మన పురుష సూక్తంలో పాదో వచ్చే విశ్వాభూతాన్ని త్రిపాదస్తే అమృతం దివి అని ఆయన పాదాలతోని విశ్వమంతా ఆవిర్భవించే ఆయన మహాబలి ఒక కథలో, బలిచక్రవర్తి కథలో వామనావతారంగా తీసుకుని మొత్తం లోకమంతాను, భూలోకాది అన్ని లోకాలు, కింద లోకాలన్నీ ఒక పాదంతోనూ, స్వర్గలోకాది అన్ని ఒక పాదంతోనూ పెట్టుకుని నేను మూడో పాదం ఎక్కడ పెట్టను అని అలా అడిగినప్పుడు బలిచక్రవర్తి తన తలపైన పెట్టమని అడిగినట్టు అలాంటి అంత విశ్వమంతా ఆక్రమించే పాదాలు పెట్టుకున్న మా విష్ణుమూర్తి ఇలా ఒక భక్తుడు అడిగేది రెండు పాదాలని చిన్న పాదాలుగా చేసి ఇతర పైన అక్కడ నిల్చున్నారు అని. ఆ భక్తి ఆయన భక్తికి ఆయన వశమయ్యారు అని చూపించడానికి ఇంతకన్నా ఏది మనకు కావాలి అని. ఇష్టకాయం సమన్యస్త పాదం, అలాంటి పాండురంగుడికి పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని రెండవ శ్లోకం మాట. అది సతిద్వాసతం నీలమేఘావభాసం భ్రమామందిరం సుందరం చిత్తకాశం వరం తు స్థితాయాం సమన్యస్త పాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని రెండో శ్లోకం చూసాము. మూడో శ్లోకం ప్రమాణం భవాద్యేరిదం మామతానాం నికంపస్కరాభ్యాం మృదోయేన తస్మాత్ విధాతుర్వసత్తే జసోనాదికోశః పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని మూడో శ్లోకము. ఆయన పాండురంగుడు రెండు చేతులు నడుము పైన నుంచుని ఏదో అవసరంగా ఉన్నట్టు నించుంటారండి. ఎందుకు ఎలా నించుంటారు? అది కాకుండా ఆయన ఒక వస్త్రం వేసుకున్నారు, ఆ వస్త్రం ఏమో నడుము కింద కట్టారు, అందుకని ఆయన నాభి కనిపించేలా అలా వస్త్రం వేసుకున్నారు. ఎందుకు వేసుకున్నారు? ఈ రెండు చెప్పాలి అని చెప్పి భాష్యకారులు ఈ ఒక శ్లోకం చెప్తున్నారు. ముందు ప్రమాణం భవాద్దే ఇదం మామకాన తను అనుగ్రహించే, తను చెందిన వాళ్ళకి, తన భక్తులకి, తనే లోకము అని అనుకునే వాళ్ళకి, భక్తులకి భవాబ్దే ఈ సంసార సాగరము, ఇదం ప్రమాణం ఇంతే
ఇంతే కదా ఉంది లోతు, ఆ సాగరం ఒక లోతు ఎంత ఉంది, నా నడుమంటే ఉంటుంది అని ఇంతే ఉంది అని చేస్తూ అలా చూపించాలి. ఆ నడుము పైన చేస్తున్నారట. అంటే మీరు ఎవరు భక్తులు ఎవరు భయపడద్దు. ఈ సంసార సాగరంలో మునిగితే నేను కష్టాల్లో సుఖాల కన్నా కష్టాలే ఎక్కువ ఉంది, రోజు ఈ కష్టాలు నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఎప్పుడు దాటాను ఈ సంసార సాగరాన్ని, ఎంతో మంది భక్తులు అలా కోరుకుంటూ ఉంటారు. అలా తను విష్ణుమూర్తిని ఈ సంసార సాగరం ఎలా దాటేది అని కష్టపడే వాళ్ళకి ఇంతే ఉంది సమయంలో ఈ సంసార సాగరం ఒక లోతు అని చెప్పడం కోసం ప్రమాణం భవాబ్దేర్ ఇదం మామకానం, భక్తులకి మామకానం ప్రమాణం అంటే లోతు, సైజ్ అంటారు అనమాట. భవాబ్దేహి సంసార సాగరం ఒక లోతు ఇంతే ఉంది. ఎంత ఇంతే ఉంది, నితంబరాభ్యాం కృతో ఏన తస్మాత్. సో ఇక్కడ నితంబ అంటే నడుము అని అర్థం అనమాట. చేతులు, కరాభ్యాం అంటే చేతులతో నడుము పైన పెట్టి ధృత ఆ నడుము పైన తాకి ఇంతే అని చూపిస్తారు. కరాభ్యాం ధృత నితంబ, అంటే ఆయన అలా చేస్తారు కనుక అదొకటి. సో ఎందుకు నడుము పైన ఎందుకు చెప్పారు, మీరు సంసార సాగరం ఇంత లోతుగా ఉంది, ఎలా దాటాన్ని భయపడద్దు అని చెప్పడం కోసం, అభయం ఇవ్వడం కోసం అలా చెప్పారు. దాని తర్వాత విధాతుర్వసత్తే ధృతోనాదికోశ. విధాతు అంటే ప్రజాపతి, చతుర్ముఖ బ్రహ్మ, ఈ లోకాన్ని సృష్టించడాను. ఆయన ఎక్కడ ఉంటారండి, ఆయన ఆ విష్ణుమూర్తి యొక్క నాదివేశం నుంచి పుట్టారు, ఆ నాదివేశంలోనే ఉంటారు అని. అందుకని విధాతు ప్రజాపతి చతుర్ముఖ బ్రహ్మ వసత్తి, ఆయన ఒక నాదిలో ఉంటారు కనుక ధృత ఉంటారు. నాదికోశ అంటే బొడ్డు అనమాట. బొడ్డు నుంచి ఆయన వచ్చారు, ఆ బొడ్డులోనే ఉంటారు. అందుకని ఆ బొడ్డు కనిపించి ఆ ప్రజాపతి ఇక్కడే ఉన్నాడు అని చెప్పడం కోసం అక్కడ ఆయన వస్త్రము నాభి కింద బొడ్డు కింద ఎలా కట్టుకున్నారు అని. ఆయన పద్మనాభ అని పేరు. ఈ నాభి కమలం నుంచి ఆ ప్రజాపతి పుట్టారు. పద్మంలో ఆయన నాభి దేశం ఉంటుంది, ఆ నాభి దేశం నుంచి ప్రజాపతి పుట్టారు అని అక్కడ చెప్పడం కోసం ఆయన లోకమంతా తన లోపలే ఉంది. అలాగే ఆ లోకం అంతా సృష్టించే ఆ ప్రజాపతి ఆ బొడ్డులోనే ఉన్నారు కానీ అని చూపించి, ఆయన ఒక మహాత్మ్యాన్ని చూపించి, నేను నాకు ఇంత మహాత్మ్యం ఉంది కనుక మీరు ఎవరుని సంసార సాగరాన్ని ఎలా దాటాలి అని మీరు భయపడక్కర్లేదు అని విష్ణువాసనం చెప్తుంటే, విశ్వం విష్ణుర్వసత్కారో అని ఆరంభంలోనే ముందు మాత్రాలు విశ్వం విష్ణు. ఇక్కడ విశ్వం అంటే వ్యాపకాత్ విశ్వ, అన్ని చోట్ల ఆయన వ్యాపించి ఉంటారు. విష్ణు అనేది ఆయన వ్యాపించి ఉంటారు అంటే సర్వ వ్యాపక, ఆయన అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు, లోకమంతా ఆయన లోపలే ఉంది అని. అలాంటి గొప్ప ఆయన సంసార సాగరాన్ని మీరు ఎలా దాటాది మీరు భయపడద్దు, నా నడుమంటే ఉంది, అది నేను నన్ను కోరుకుంటే నేను అనుగ్రహించి నా అనుగ్రహంతో తప్పకుండా దాటగలరు అని. ఇలా మూడో శ్లోకము. ప్రమాణం భవాబ్దేరిదం మామకానాం నితంబఃకరాభ్యాం ధృతో ఏన తస్మాత్ విధాతుర్వసత్తే ధృతోనాదికోశః పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని మూడో శ్లోకము. దాని తర్వాత నాలుగో శ్లోకం. పురకౌస్తుభాలంకృతం కంఠదేశే శ్రియాదిష్టకేయూరకం శ్రీనివాసం శివం శాంతనిధ్యం వరం లోకపాలం పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని నాలుగో శ్లోకం. స్ఫురత్ అంటే అలా స్ఫురిస్తుంది, అని ఎప్పుడు అలా మెరుస్తూ ఉంటుంది. కౌస్తుభాలంకృతం కంఠదేశే, ఆ కంఠదేశం ఉంది, ఆయన కౌస్తుభ మణితో కూడిన ఒక హారంని వేసుకున్నారు. ఆ హారం వల్ల అలంకరించి ఆయన ఒక కంఠదేశము అలా మెరిసిపోతూ ఉంటుంది, స్ఫురిస్తూ ఉంటుంది అని. అది కాకుండా క్రియా జిష్ట కేయూరకం, ఆయన కేయూరకం, జిష్ట కేయూరం అంటే మనం చేతిలో వేసుకునే ఒక ఆభరణం అండి. ఈ చేతులు అంటే కొంచెం పైన అలా వేసుకునే ఆభరణం కేయూరం అంటారు. కానీ ఆ కేయూరం వేసుకుని ఆయన అలా అందంగా మెరిసిపోతూ ఉంటారు అని.
శ్రియా దిష్టకేయూరకం. అది కాకుండా ఆయన శ్రీనివాసం, ఆయన లక్ష్మీదేవికి నివాసం ఇచ్చిన ఆయన మనసులో ఎప్పుడైనా వక్షస్థలంలో ఆ లక్ష్మీదేవి, శ్రీ అంటే లక్ష్మీదేవి అంటే ఆ స్త్రీకి నివాసం ఇచ్చింది, లక్ష్మీదేవికి తన వక్షస్థలంలో నివాసం ఇచ్చారు కనుక ఆయన శ్రీనివాసుడు అని పేరు. అలా కౌస్తుభమణి వల్ల అలంకరించి దిష్ట చేయడం వల్ల ఆయన అందం పొంది ఆ శ్రీనివాసుడుగా ఆ లక్ష్మీదేవికి ఆయన వక్షస్థలంలో వాసస్థలం ఇచ్చి, అది కాకుండా ఆయన ఎలా ఉన్నారంటే శివం శాంత నిత్యం అని. శివం అంటే ఆయన మంగళ స్వరూపం అర్థం. ఆయన మంగళ స్వరూపంగా ఉండి అందరికీ మంగళం ఇస్తూ ఉంటారు అని అక్కడ శివం పేరు. అది కాకుండా శాంతం అంటే ఏంటంటే రాగం, ద్వేషం, కామం, క్రోధము. మనుషులకి అందరికన్నా పెద్ద విరోధి. ఇది తన దగ్గర మిగతా వాళ్ళ దగ్గర ఉన్నది నా దగ్గర లేదు అంటే నాకు కావాలి అనుకునేది రాగము. అది దాని దగ్గర వాళ్ళ దగ్గర లేదు అంటే మిగతా వాళ్ళ దగ్గర ఉంది అంటే అది వచ్చిన ద్వేషము. అది ఎలాగైనా పొందాలి అని ఆశ ఉండేది అది కామము. అది రాకపోతే వచ్చేది క్రోధము. అది పొందింది లేకపోతే వచ్చేది క్రోధము. ఇదే మన లోకంలో ఈ మనిషికి అందరికన్నా 4 ముఖ్యమైన విరోధులు. ఈ ఒక్కరి దుర్గుణాలు ఏది ఆ పరమేశ్వరుడి దగ్గర లేదు. శాంత స్వరూపంగా ఎప్పుడు నవ్వుతున్న స్వరూపంగా ఉంటారు ఆ పాండురంగుడు అని చెప్పి శివం శాంతం ఈడ్యం. ఈడ్యం అంటే అక్కడ అందరితో పొగడపడేవారు, అందరూ ఆయన్ని పొగుడుతూ ఉంటారు. అది ఈడ్యం. వరం అంటే శ్రేష్టం, ఇంతమంది చేసాం అందరికీ వరం ఇస్తూ ఉంటారు అని. లోకపాలం, అందరు లోకమందరినీ ఆయన రక్షిస్తూ ఉంటారు అని. ఏ లోకం ఆయన సృష్టించారో ఆ లోకాన్ని ఆయన వాళ్ళు ఎప్పుడూనే భక్తులందరినీ అనుగ్రహం చేస్తూ రక్షిస్తూ ఉంటారు అని లోకపాలం చేశారు. అలాంటి పాండురంగ స్వామి పరబ్రహ్మలింగం భజే పాండురంగం. అలా పరబ్రహ్మానికి లింగంగా ఉన్న ఆ పాండురంగ స్వామిని నేను భజిస్తూ ఉన్నాను అని చెప్పడం కోసం ఇలా 4వ శ్లోకము. పురకౌస్తుభాలం కృతం కంఠదేశే శ్రీయాదిష్టకేయూరకం శ్రీనివాసం శివం శాంతనిత్యం వరం లోకపాలం పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని అద్భుతంగా ఈ 4 శ్లోకాలు చూసాము. ఇలా మిగతా 4 శ్లోకాలు మళ్ళీ మరో ఒక వీడియోలో చూసి ఈ పాండురంగ అష్టకం ఒక రుచిని అనుభవించి ఆ కృష్ణుడు, ఆ విష్ణుమూర్తి యొక్క పాండురంగ స్వామి యొక్క అనుగ్రహం మనం అందరూ పొందుదామని కోరుకుని ఇంతటితో ఇది ముగిస్తున్నాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ